నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణలో 15వ ఆర్థిక సంఘం నిధులు దారిమల్లయ్య. కేంద్ర మంత్రి బండి సంజయ్ రాసిన లేఖతో కలకలం రేగుతోంది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్కు సంజయ్ లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి విడుదల చేస్తే 15వ ఆర్థిక సంఘం గ్రాంట్లకు ఉద్దేశించిన పనులకు కాకుండా సిబ్బంది జీతభత్యాలు, విద్యుత్ బిల్లులు, సాధారణ ఖర్చులకు మళ్లిస్తారన్నది సంజయ్ ఆరోపణ. మౌఖిక ఆదేశాలతో గ్రామ సర్పంచులపై ఒత్తిడి తెచ్చి నిధులు ఇతర ఖర్చులకు వినియోగించారని ఆయన చెబుతున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 2,293 కోట్లు తెలంగాణ ఖజానాకు జమ అయితే మరో 729 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. వాస్తవానికి ఆర్థిక సంఘం ఇచ్చే గ్రాంట్లతో పంచాయతీల్లో తాగునీరు, పారిశుధ్యం, ఘన ద్రవ్య వ్యర్థాల నిర్వహణ, గ్రామ మౌలిక సదుపాయాలు, ప్రజా ఆస్తుల నిర్వహణ పనులకి వినియోగించాలి. మరి పక్కదారి పడితే అసలు దానికి బాధ్యులెవరు? దీనిపై కేంద్రం యాక్షన్ తీసుకుంటుందా? ఎలాంటి చర్యలు చేపడుతుంది? బండి సంజయ్ ఆరోపణలపై కాంగ్రెస్ సర్కార్ స్పందనేటి? ఇవి అంశాలపై డిబేట్ కంటిన్యూ చేద్దాం. డిబేట్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు శ్రీనివాసరావు గారు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ, మనకి జూమ్లో అందుబాటులోకి వచ్చారు. అందం రామరెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు, మనకి జూమ్లో జాయిన్ అయ్యారు. ఇద్దరికి నమస్తే అండి, వెల్కమ్ టు ది డిబేట్. ముందుగా శ్రీనివాసరావు గారు, 15వ ఆర్థిక సంఘం నిధులు గ్రామ పంచాయతీల అభివృద్ధికి కాకుండా ఇతర అవసరాలకు ఖర్చు పెడుతున్నారా, దారి మళ్లిస్తున్నారని ఆల్రెడీ సంజయ్ గారు లేఖ రాయడం కూడా మనం చూస్తాం. ఏంటి దానికి మీ రెస్పాన్స్, మీ ఆన్సర్ ఏంటి? నమస్తే అండి. మీకు, మాతో పాటు ప్యానెల్లో ఉన్న పెద్దల రామరెడ్డి గారికి, అదేవిధంగా ప్రైమ్ నైమ్ వీక్షకులకు అందరికి కూడా నమస్కారం. నమస్తే, చెప్పండి. ఇప్పుడు గ్రామ పంచాయతీ నిధులు మళ్లించారని బండి సంజయ్ గారు ఇవాళ మేలుకొని లెటర్ రాసిండ్రు కేంద్ర మంత్రి గారికి, దాని మీద చర్యలు తీసుకోమని. గ్రామ పంచాయతీ నిధులు, గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగక కనీసము 3 సంవత్సరాల కాలం పాటు టిఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఎన్నికలై పోయిన సంవత్సరం మన 7 నెలల క్రితం సర్పంచ్లు అలా వాళ్ళు అందరూ కూడా ఎలక్షన్స్ అయ్యి వాళ్ళు రీస్టోర్ అయిన తర్వాత కేంద్రం నిధుల్ని రిలీజ్ చేసింది. ఇంకా 700 కోట్ల రూపాయలు రిలీజ్ చేయాల్సి ఉన్నది. వచ్చినటువంటి నిధులకు గత 2 సంవత్సరాలే కాక అంతకుముందు టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా చెల్లించాల్సినటువంటి అనేకమైనటువంటి బాకీలు, జీతభత్యాలు. ఎందుకంటే గ్రామంలో వచ్చేటువంటి వనరులకు ఎక్కువ శాతం వాళ్ళకు ఉండేటువంటి వనరులు, వాళ్ళు హౌస్ ట్యాక్స్ కలెక్షను, తర్వాత వాటర్ మీద వచ్చేటువంటి కలెక్షన్ అంతవరకే ఉంటుంది. కానీ ఎవరు కూడా సరిగ్గా హౌస్ ట్యాక్స్ గ్రామాల్లో పూర్తి స్థాయిలో కట్టరు. కొంత ఈ మధ్యకాలంలో కడుతున్నారు, కానీ 90% ట్యాక్సెస్ ఇంతకుముందు కట్టకపోయేది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి పని ఏంటంటే, కంపల్సరీ అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం 2014 వరకు ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ నుంచి స్ట్రీట్ లైట్కి సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీ బిల్ అనేది కలెక్ట్ చేయలేదు. అసలు యాక్చువల్గా పేరుకే ఉండే కానీ కలెక్ట్ చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి విడత నుంచే వాళ్ళు ముక్కుబెండి గ్రామ పంచాయతీల దగ్గర ఆదాయ వనరులు ఉన్నా లేకపోయినా కంపల్సరీ వాళ్ళు ఈ వచ్చేటువంటి ఫైనాన్స్ అమౌంట్స్ నుంచి కట్టించడం అనేటువంటి ప్రాక్టీస్ ను వాళ్ళు మొదలుపెట్టి కంటిన్యూ చేసుకుంటూ వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటిది కాదు. అయితే ఇక్కడ వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి నిధుల లోపల జీతభత్యాలు ఉంటాయి. ప్రతి గ్రామానికి సంబంధించిన సిబ్బంది ఉంటుంది. ఆ సిబ్బంది జీతాలు కూడా సంవత్సరం 16 నెలలు, 18 నెలలు, 2 నెలలు, 2 సంవత్సరాల పై చిరుక ఇవ్వలేదని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి మొదలు పెడితే తర్వాత కూడా నిధులు రాక ఇవ్వనటువంటి పరిస్థితి. తర్వాత అనేకమైనటువంటి సర్పంచులకు వాళ్ళు చేసిన వర్క్స్ కు, వాళ్ళు వేసినటువంటి లైట్స్కే కానివ్వండి, గ్రామ పంచాయతీలో జరిగిన పనులకు కానివ్వండి, పంచాయతీ రాజులో జరిగినటువంటి నిధులు కానివ్వండి, అనేక పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు దానికి సంబంధించి గ్రామాలకు నేరుగా అకౌంట్లో డబ్బులు వేసిండ్రు. అక్కడ నుంచి దేనికి డైవర్ట్ అయింది అనేది ఆ గ్రామ పంచాయతీకి స్టాట్యుటరీ బాడీ ఉంటుంది కదా, వాళ్ళకి ఎలక్టెడ్ బాడీ ఉంటుంది. ఎలక్టెడ్ బాడీ ఒక డిసిషన్ చేసి తీసుకునేది, యాక్ట్కు లోబడి నిర్ణయం తీసుకొని పనిచేస్తారు. దానికి వాళ్ళు కట్టిన దానికి కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసి దారి మళ్ళిందంటే ఇవాళ దారి మళ్ళడం కాదు, కరెంటు బిల్లు కట్టడం, సిబ్బందికి జీతాలు ఇవ్వడం, వీటికి అనేది ఈ నిధుల్ని దారి మళ్లించడం, ఈ నిధులను వినియోగం చేయడం మొదలుపెట్టి 10 సంవత్సరాలు అయింది. మరి 10 సంవత్సరాల నుంచి, అంతకుముందు కూడా 10 సంవత్సరాల నుంచి బండి సంజయ్ గారు ఎంపీగానే ఉన్నారు, మరి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. అప్పుడెప్పుడు లేనిది ఇవాళ కొత్తగా దీని మీద ఇవాళ కంప్లైంట్ చేయడానికి గల కారణం ఏమిటి? ఇది ఒక రాజకీయంగా దీన్ని అంశంగా మార్చుకొని గ్రామాలకు నేరుగా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంటే దుర్వినియోగం. కేంద్ర ప్రభుత్వానికి గ్రామానిగా నిధులు ఇచ్చేటువంటి విధానాన్ని ప్రవేశపెట్టిందే రాజీవ్ గాంధీ గారు. యూపీఏ ప్రభుత్వంలో దాన్ని పూర్తి సరళీకృతంగా ఇవ్వడం అనేది మొదలుపెట్టి చేసుకుంటూ వస్తున్నారు. దాన్ని అడ్డదారి మళ్లించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి వాళ్ళ మీద ఏం చర్య తీసుకున్నారు?
ఇప్పుడు ఉన్నటువంటి దాన్ని అడ్డదారి మళ్లించిందా లేదా అనేది పూర్తి సమాచారం విచారణ తర్వాత వస్తుంది. ఇంతవరకు కూడా 90% కంపల్సరీ వీళ్ళనే గ్రామ పంచాయతీ వాళ్ళ తీర్మానాలకు అనుగుణంగా గ్రామ పంచాయతీ చట్టానికి మన 2018 సవరించినటువంటి గ్రామ పంచాయతీ చట్టానికి లోబడి వాళ్ళు తీర్మానాలు చేసుకుంటున్నారు, గ్రామ సభ పెడుతున్నారు, దానికి కావలసినటువంటి ప్రొసీజర్ ప్రకారమే దాన్ని ఖర్చు చేస్తున్నారు. దాంట్లో ఏమైనా లోపాలు ఉంటే వాళ్ళు రాసిన దానికి ఎంక్వైరీ అయితే బయటకు వస్తాయి కదా. అంటే నేను ఈ విషయం కూడా మొదలు ఎందుకు మీకు ప్రస్తావించానంటే నిధుల మళ్లింపు అనేది బీఆర్ఎస్ ప్రభుత్వం మొదలుపెట్టింది. ఇది కరెంటు బిల్లు వసూలు గ్రామ పంచాయతీ స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, గ్రామ పంచాయతీ వినియోగం వాడుకునే ప్రతి అంటే ఇక్కడ అలా కాదు శ్రీనివాసరావు గారు, సరే కేంద్రం నేరుగా కాదు గ్రామ సర్పంచుల ఖాతాల్లో కేంద్రం నేరుగా వేస్తుంది అంటే అక్కడ ఆ సర్పంచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంతకాలు లేకుండా వారికి అకౌంట్స్ లోకి ఎలా బదిలీ చేస్తారు? అది పంచాయతీరాజ్ చట్టం ఉల్లంఘించడం కింద కాదా? వాళ్ళ చట్టంలో నుంచి లేకుండా వాళ్ళు నిధులు మళ్లించడానికి ఆస్కారం లేదండి. డైరెక్ట్ గ్రామ పంచాయతీ చట్టాలు పంచాయతీరాజ్ సెక్రటరీ వివరణ ఇచ్చిండ్రు ఆల్రెడీ. మీకు టోటల్ గా అన్ని గ్రామ పంచాయతీలకు అది పంపించేసిండ్రు అమౌంట్. పంపించిన తర్వాత వాళ్ళు కరెంటు బిల్లు కట్టుకున్నారా, ఇంకో అక్కడ పెండింగ్ బిల్స్ ఇచ్చుకున్నారా ఆ గ్రామ పంచాయతీ పరిధిలో అనేది వాళ్ళకి సంబంధించిన అంశం. కానీ ఇక్కడ కూడా అనేకమైనటువంటి గ్రామ పంచాయతీకి సంబంధించిన పెండింగ్ బిల్లు పెట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం పోయేటువంటి దానిలో కనీసమైన కొన్ని వేల కోట్ల రూపాయల గ్రామ పంచాయతీ పెండింగ్ బిల్స్ ఉన్నాయి. ఎక్యురేట్ ఫిగర్ నా దగ్గర లేదు. కొన్ని వేల కోట్లకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ పెండింగ్ బిల్స్ ఉన్నాయి. మరి ఆ విధంగా పెండింగ్ బిల్స్ ఉంటే దీంట్లో దారి మళ్ళించిండ్రా, దానికి ఎంతైతే ఎక్యురేట్ గ్రామ పంచాయతీకి ట్రాన్స్ఫర్ చేసిందా అనేది అన్ని పబ్లిక్ డొమైన్ లో ఉంటాయి కదా. ఇదేం దీంట్లో ఏమి దాపరికం లోపల పెట్టడానికి ఆస్కారం లేదు కదండి. రామరెడ్డి గారు పారదర్శకంగానే ఉంటుంది. మీరేం చెప్తారు? ఇది కేవలం ప్రతిపక్షాలు కావాలనే రాజకీయ రచ్చ చేస్తున్నాయా? మేము ఎక్కడ కూడా నిధులు అవినీతి ఎక్కడ చేయలేదు, ఏదో అడ్జస్ట్మెంట్ జరిగిందేమో కానీ ఎక్కడ అవినీతి అనేది జరగలేదు. నిధుల మళ్లింపు అనేది 10 సంవత్సరాలు ఇప్పుడే మేలుకున్నారా? నిధులు అడ్జస్ట్మెంట్ మాత్రమే జరిగింది, 10 ఏళ్ల నుంచి ఇప్పుడే మేలుకున్నారా? ఇప్పుడు కావాలని రాజకీయ రచ్చ చేయడం కాకపోతే దీనివల్ల అసలు ఉద్దేశం ఏంటి? నమస్తే అండి. ముందు మీకు ప్యానెల్లో ఉన్న శ్రీనివాసరావు గారికి, ప్రైమ్ 9 ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే, చెప్పండి. ఇప్పుడు అవినీతి గురించి లేఖ రాయలే, అవును, నిధుల దారి మళ్లింపు గురించే లేఖ రాశారు. గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా ఇవ్వాలి వాటా. కేంద్రం గత 12 ఏళ్లుగా ప్రతి సంవత్సరం వరుసగా ఇస్తుంది. కేసీఆర్ ప్రభుత్వం కానీ రేవంత్ ప్రభుత్వం కానీ గ్రామాలకు నిధులు ఇవ్వడం లేదు. ఇవ్వకపోగా కేసీఆర్ ప్రభుత్వము ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ నిధులను దారి మళ్లిస్తున్నాయి. ఇట్లా కేసీఆర్ ప్రభుత్వం డైరెక్ట్ గా అకౌంట్లో వేసిన దాన్ని పాస్వర్డ్లు యూజ్ చేయించి ఆఫీసర్ల ద్వారా డైరెక్ట్ ఆ బిల్లులు ఈ బిల్లులని లాగేసుకుంది. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం ఏంటంటే వాళ్ళ మీద సర్పంచుల మీద ఒత్తిడి తెచ్చి మీరు మా కరెంట్ బిల్లు కట్టకపోతే మీ కరెంట్ కనెక్షన్ తీసేస్తాం, అది తీసేస్తాం. మరి వీళ్ళు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వలే. వీళ్ళు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా గ్రామ పంచాయతీలు కరెంటు బిల్లు కట్టాలా, జీతాలు మీరు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి చేసి ఏ లక్ష్యంతోనైతే 15వ ఆర్థిక సంఘం నిధులు ఇచ్చారో ఆ లక్ష్యం నెరవేరకుండా ఆ లక్ష్యానికి విరుద్ధంగా వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే తమ ఇవ్వాల్సిన పైసలు ఎగ్గొట్టడం, తమ కరెంటు బిల్లు ఆదాయం ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం నిధులకి వెళ్ళి గుంజుకోవడం. దీని మీద బండి సంజయ్ గారు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ వారికి లేఖ రాయడం జరిగింది. 15వ ఆర్థిక సంఘం నిధులు దేనికి ఖర్చు పెడతారంటే తాగునీరు, పారిశుద్ధ్యం, ఘనద్రవ్య వ్యర్థాల నిర్వహణ, గ్రామ మౌలిక సదుపాయాలు, ప్రజల ఆస్తుల నిర్వహణ, ఇలాంటి విషయాలు వీటికి ఖర్చు పెట్టాలి. ఆ నిధులు ఆడికి ఖర్చు పెట్టకుండా వీళ్ళ ఆదాయం కోసం సర్పంచుల మీద ఒత్తిడి చేసి గుంజుకుంది రేవంత్ ప్రభుత్వం. కేసీఆర్ ప్రభుత్వంకు రేవంత్ ప్రభుత్వంకి ఏం తేడా లేదు. అన్ని పనులు కేసీఆర్ చేసినట్లే దోపిడీ రేవంత్ ప్రభుత్వం చేస్తుంది. కాకుండా పద్ధతి కొంచెం అటుగా మారుస్తుంది, ఏదో కొంచెం తేడా ఉండాలని చెప్పి మారుతుంది తప్ప లక్ష్యం అదే, టార్గెట్ అదే, ఆ టార్గెట్ అదే, మొత్తం రిజల్ట్ అదే. ఆ విధంగా ఇది పనిచేస్తుంది. అందుకోసమే దీన్ని అంటే వారికి లేఖ రాయడం జరిగింది. నిర్దేశించిన లక్ష్యాలు, అభివృద్ధి లక్ష్యాలు కావాలి. ఈ ఖర్చు లక్ష్యాలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి కదా. మరి ఎందుకు ఇవ్వట్లేదు? ఇంకొకటి, కేసీఆర్ ప్రభుత్వం టైంలో
ఎన్నెళ్ళు లేని విధంగా సర్పంచుల ఆత్మహత్యలు కూడా జరిగినాయి. ఉద్యోగస్తుల ఆత్మహత్యలు, మిగతా మామూలు టీచర్ల ఆత్మహత్యలు 317 జీవితం కాబట్టి సర్పంచులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు గుంజుకోవడంతో వాళ్ళు నిధులు ఇవ్వకపోగా సర్పంచులు ఇస్తామని చెప్పిన వాళ్ళు పనులు చేయిస్తే బిల్లు చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి అంటే నిధులు దారి మళ్ళుతున్నాయని తెలిసినప్పుడు చర్యలు ఎవరు తీసుకోవాలంటారు? పరిస్థితులకు తీసుకొస్తుంది సర్పంచ్ల. ఇది దుర్మార్గం. కాదు రామరెడ్డి గారు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తోంది, దాన్ని దారి మళ్ళిస్తారని మీరు చెప్తున్నారు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దారులు మళ్ళిస్తున్నారు. మరి చర్యలు ఎవరు తీసుకోవాలి? దారులు మళ్ళిస్తుంటే నిధులు ఎవరు యాక్షన్ తీసుకోవాలి? కేంద్ర పంచాయతీరాజ్ శాఖ దాని మీద లేఖ రాసి వివరణ తీసుకొని నెక్స్ట్ నిధులు ఆపేసి అట్లా ఉంటాయి కొన్ని చర్యలు అవి చేయాలి. అందుకోసమే బండి సంజయ్ గారు వారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి కేంద్ర మంత్రికి లేఖ రాయడం జరిగింది. నిధులు 15 ఆర్థిక సంఘం లక్ష్యాలకు ఖర్చు పెట్టట్లేదు, దారి మళ్లిస్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిడి చేసి విధంగా చేస్తుందని దాని మీద చర్యలు తీసుకోమని లేఖ రాశారు. అంటే శ్రీనివాసరావు గారు, ఇలా నిధులు దారి మళ్ళటం వల్ల గ్రామాల్లో వీధి దీపాలు కావచ్చు, దేనికైతే ఉద్దేశించి నిధులు విడుదల చేస్తారో, డ్రైనేజీలు కావచ్చు, లేదా ఇతర మౌలిక వస్తువులు కావచ్చు, అవన్నీ స్తంభించిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తుంటే ఇప్పుడు స్థానిక సంస్థలు నిర్వీర్యం చేస్తున్నారు అనే విమర్శలకు మీరు ఎప్పుడు ఇచ్చే ఆన్సర్ మీరేం చెప్తారు? దారి మళ్లింపు పేరుతోటి జరుగుతున్నది ఎక్కడంటే వీధి దీపాలకు గ్రామ పంచాయతీ కట్టాల్సిన కరెంటు బిల్లు కడుతున్నారు. అది గ్రామం యొక్క సదుపాయం కోసమే కదా. రెండోది అంటే సిబ్బందికి జీతాలు ఇస్తున్నారు. ఆ జీతాలు కూడా గ్రామానికి సంబంధించిన వినియోగం కోసమే కదా. ఈ పారిశుద్ధ్యానికి సంబంధించిన కాదు మీరు చెప్పినా వాళ్ళు చెప్పినా సరే దానికి నిధులు దారి మళ్లింపని చెప్తున్నారు కానీ సరే అవినీతిని ఎక్కడ జరగట్లేదు. అలా కాదు, అదే చెప్తున్నారు. 15వ శ్రీనివాసరావు గారు 15వ ఆర్థిక సంఘ నిధులు అంటే దేనికి మళ్లించాలో, దేనికి ఖర్చు పెట్టాలో ఇప్పుడు చెప్తున్నారు, రామరెడ్డి గారు చెప్తున్నారు. అది కాకుండా మీరు వేరే వాటికి సరే గ్రామాలకు ఉపయోగించిన వేరే వాటికి మళ్లిస్తున్నారు. గ్రామ సిబ్బందికి ఇచ్చేటువంటి జీతాలు దారి మళ్లింపు కాదు. మీరు కరెంటు బిల్లు కట్టడం దారి మళ్లింపు కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే వాటా ఎందుకు ఇవ్వట్లేదు అడుగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా ఇస్తుంది, అన్ని చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అనేక వాటాల్లో వాటికి కావాల్సినటువంటి డెవలప్మెంట్ బాటా అది ఒక మీరు ఇచ్చింది. మీరు ఇక్కడ మన ప్రశ్న రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేదు అని అక్కడ ఆయన కంప్లైంట్ ఇవ్వలేదు. మన చర్చ దేని గురించి? నిధులు దారి మళ్లింపు జరుగుతున్నాయి అంటే మీరు చెప్పాలి, ఏందో కాలేదో మేము చెప్పాలి. నిధులు దారి మళ్లింపుకు సంబంధించి ప్రధానంగా చర్చ రాష్ట్ర ఇప్పుడు ఒకటండి మన చర్చ. బండి సంజయ్ గారు రాసిన ఉత్తరము దేని గురించి? దానికి సంబంధించినటువంటి నిధులు దారి మళ్లింపు అవునా కాదా మీరు ప్రూవ్ చేయండి. మేము అది కాదని మేము చెప్తున్నాం, మీరు దాన్ని ప్రూవ్ చేయండి. మీరు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి వాటా గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి వాటా గురించి చర్చ పెడితే దాన్ని సపరేట్ పెట్టండి. దారి మళ్లింపు అన్నది దారి మళ్లింపు అవునా కాదా? దారి మళ్లింపు కాదు, దారి మళ్లింపు కాదు. అలా కాదు, అది కాదు. శ్రీనివాసరావు గారు కొంచెం క్లియర్ గా చెప్పండి. శ్రీనివాసరావు గారు గ్రామ పంచాయతీలకు ఆదాయం గ్రామ పంచాయతీలకు మీకు ఆదాయం లేనప్పుడు మరి జీతాలు ఎక్కడి నుంచి ఇవ్వాలి? ఇంతకుముందు రెవెన్యూ రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేది, రిజిస్ట్రేషన్ ఫీజు స్లమ్ ఉంది, రావట్లేదు. మీకు కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ హౌస్ ట్యాక్స్ కలెక్షన్ అన్ని గ్రామాల్లో సరిగ్గా కాదు. చాలా మంది కట్టరు. శ్రీనివాసరావు గారు ఒక్క నిమిషం శ్రీనివాసరావు గారు కాదు, నిధులు దారి మళ్లింపుకు సంబంధించే మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు మీరేం చెప్తున్నారు? మేము గ్రామాలకే ఖర్చు చేస్తున్నాం కానీ అది మళ్లింపు ఎలాగవుతుందని ప్రశ్నిస్తున్నారు. కానీ కేంద్రం ఇచ్చే నిధులు వాటి కోసం కాదు, ఇవన్నీ రాష్ట్రానికి సంబంధించినవి. రాష్ట్రం చెల్లించుకోవాలి, రాష్ట్రం చెల్లించుకోకుండా కేంద్రం ఇచ్చే నిధులు ఖర్చు పెట్టేస్తుంది. 15th ఫైనాన్స్ గైడ్ లైన్స్ వ్యతిరేకంగా జరిగితే ప్రూవ్ చేయాలి. ఇక్కడ ఇప్పుడు ఈ అంశం దగ్గర మిస్యూజ్ అయింది, దీని విధంగా దారి మళ్లించిందని స్పెసిఫిక్ గా చేయాలి. జస్ట్ గా దారి మళ్లిస్తున్నారు అని చెప్తే ఆరోపణ కిందకి వస్తుంది. అది సెంట్రల్ మినిస్టర్, సెంట్రల్ యూనియన్ మినిస్టర్, ఆయనకు ఒక రాసేటప్పుడు స్పెసిఫిక్ గా రాయాలి. స్టూడెంట్స్ దాంట్లో ఈ విధంగా దీనికి దారి మళ్లించి వాడుకున్నారు. కరెంటు బిల్లు కట్టడం తప్పు చెప్పమనండి.
అయితే వాళ్ళని ఎంక్వైరీ చేసి Specifically కరెంటు బిల్లు గ్రామ రాశారు వాళ్ళు పంచాయతీ లేక. కట్టడం పొరపాటు, అది clear గా కట్టకూడదు. ఈ రాష్ట్ర లక్ష్యాలు ప్రభుత్వం ఉన్నాయి. అది ఇవి కరెంటు కాకుండా సంస్థ కాబట్టి రాష్ట్ర సర్పంచులతోటి ప్రభుత్వం ఇచ్చే కరెంటు నిధుల నుంచి బిల్లులకు కట్టాలి. జీతాలకు చెప్పమని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ నిధులు క్లియర్ గా పోతాయి? రాశారు బండి సంజయ్ గారు. మీకు రిజిస్ట్రేషన్ రామన్న మాట్లాడుతున్న మ్యూట్ లో ఉన్నది మీది. రామన్న మ్యూట్ లో ఉన్నది. లేదు వాయిస్ వస్తుంది. మీకు ఏదైతే నేనేంటే గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పోవాల్సినటువంటివి ఏమిటి? మ్యాచింగ్ గ్రాంట్స్ కొన్ని ఉంటాయి, మిగిలిన ఏముంటాయి? వాళ్ళకి వచ్చేటువంటి రిజిస్ట్రేషన్స్ మీద వచ్చేటువంటి ఫండ్స్, వీటి మీద వచ్చి అది డైరెక్ట్ వాళ్ళకే ఇస్తామని చెప్పి మన సీతక్క గారు అనౌన్స్ చేశారు వారం రోజుల క్రితమే. వాళ్ళకి ఏవైతే నిధులు గ్రామ పంచాయతీ పోయి ఏది కూడా రాష్ట్ర ప్రభుత్వం హోల్డ్ చేసుకోదు, డైరెక్ట్ వాళ్ళ అకౌంట్ లో వేస్తామని కూడా ఇష్టం చేస్తున్నారు. ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్ లో పడి ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యేది ఈ ట్రెజరీ నుంచి. అట్లా కాకుండా డైరెక్ట్ గ్రామ పంచాయతీలో పడే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నది. కాబట్టి దాంట్లో పారదర్శకంగా ఉండాలండి. ఇప్పుడు ఏదో ఒక అంశం తీయాలి. గ్రామాల్లో ఇప్పుడు కొంత ఎలక్షన్సే ప్రశాంత వాతావరణం ఉంది, కొంత డెవలప్మెంట్ వర్క్ జరుగుతుంది, ఇంద్రమ్మ ఇండ్లు కడుతున్నారు, సన్న బియ్యం ఇస్తున్నారు, కొంత గ్రామాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన వాతావరణం ఉంది. అక్కడ ఏమైనా సింపతి గెయిన్ చేయడానికి రాజకీయ కోణం ఇది తప్ప ఇక్కడ ఉన్నటువంటి ఏ విధమైనటువంటి సమస్య లేదు. రామన్ చూపిస్తున్నారు, అర్థం కాదు. రామరెడ్డి గారు ఏంటి చూపిస్తున్నారు చెప్పండి, చెప్పే ప్రయత్నం చేయండి. రెండు రకాల గ్రాంట్స్, రెండు రకాలండి. టైడ్ గ్రాంట్స్ 60%, పారిశుద్ధ్యం తాగునీటి సరఫరా టైడ్ గ్రాంట్స్ 60% నిధులు, 40% అన్టైడ్ గ్రాంట్స్ మౌలిక వస్తువులు, స్థానిక అవసరాలంటే ప్రజల ఆస్తుల నిర్వహణ, పశు సంవర్ధక, వ్యవసాయ అభివృద్ధికి సంబంధించిన వాటికి, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణకు అన్టైడ్ నిధులు. ఈ రెండు రకాలు ఉన్నాయి 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు. వీళ్ళు చెప్తే ఇలా చెప్తున్నారు. ఇప్పుడు నిధుల అడ్జస్ట్మెంట్ అనేది ఇక్కడ ఏమి అవినీతి జరగలేదు, నిధుల అడ్జస్ట్మెంట్ జరుగుతుంది అన్నట్టు యాంగిల్ చెప్తున్నారు కదా. దీనికి సంబంధించి ఇంత పెద్ద ఇష్యూ చేయాలా అనేది కూడా అడుగుతున్నారు వాళ్ళు. ఇది ఏమీ లేక కేవలం రాజకీయ రచ్చ చేయడానికి ఇలా రాస్తారో తప్పించి దీంట్లో పెద్ద విషయం ఏముందన్నట్టుగా చెప్తున్నారు రామరెడ్డి గారు. ఏంటండి నిధుల అడ్జస్ట్మెంట్ జరిగింది కానీ ఇక్కడ ఏమి జరగలేదు కదా, కేవలం ఇష్యూ చేయడానికి మాత్రమే దీన్ని వాడుకుంటారు కానీ ఇందులో పెద్ద మ్యాటర్ ఏముందని మాట్లాడుతున్నారు. ఏ లక్ష్యానికి ఖర్చు పెట్టాలనో ఆ లక్ష్యానికి ఖర్చు పెట్టట్లేదు. అది డెవలప్మెంట్ అండ్ పీపుల్స్ వెల్ఫేర్ ఉన్నాయి. ఆరోగ్య పరిరక్షణ, పశు సంరక్షణ, వ్యవసాయాభివృద్ధి, ఇవి త్రాగునీరు, పారిశుద్ధ్యం, ఈ లక్ష్యాల కోసం ఉన్న వాటిని రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే శ్రీనివాసరావు గారు ప్రధానంగా అది వాళ్ళు ఆరోపిస్తున్నదల్లా ఏంటంటే ఎక్కడికో పెట్టేశారని కాదు, అక్కడే ఇప్పుడు దేనికి ఖర్చు పెట్టారో దానికి సంబంధించి కొన్ని కాలమ్స్ ఉన్నప్పుడు వాటికి ఖర్చు పెట్టకుండా మీరు ఈ కరెంటు బిల్లులు మిగతా వాటికి మీరు భరించాల్సింది కూడా వాళ్ళ మీదే వేస్తున్నారు. మెయింటెనెన్స్ అండి. గ్రామ పంచాయతీ కరెంట్ బిల్, పేయింగ్ ఆఫ్ కరెంట్ బిల్ ఆల్సో ఇట్స్ మెయింటెనెన్స్ ఆఫ్ గ్రామ పంచాయతీ. స్ట్రీట్ లైట్ లేకుంటే గ్రామ పంచాయతీ ఉండగలుగుతారా? సరే, ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? కాదు, ఫైనల్ టైం అవుతుంది, సమయం వస్తుంది. శ్రీనివాసరావు గారు, ఎందుకు ఆ సిచ్యువేషన్ వచ్చింది? ఏమన్నా మీకు ఇంకా నిధులు ఎవరు రావట్లేదు, జిఎస్టీ బకాయిలు లాంటి విడుదల అవ్వట్లేదు, అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి? బకాయిలు విడుదల సరైన సమయానికి జరగలేదు. ఎన్నికలు జరిగి కూడా ఇప్పుడు 8 నెలలు అయింది. 8 నెలల నుంచి కూడా పూర్తిగా వివరాలు వాళ్ళు చేయలేదు. ఎందుకంటే 3 ఏళ్ల పెండింగ్ కాబట్టి, 2.5 years బడ్జెట్స్ పెండింగ్ కాబట్టి వాళ్ళు కూడా సార్ అంశాల వారీగా ఇస్తున్నారు. ఇచ్చిన దగ్గరికి గ్రామ పంచాయతీలకు ట్రాన్స్ఫర్ అవుతుంది. వాళ్ళు అంతకుముందు 2 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ పెండింగ్ పెట్టిపోయినటువంటి ఉన్నాయి. మరి వీటిని ఆ గ్రామ యొక్క పాలక వర్గం నిర్ణయం తీసుకొని దానికి అనుగుణంగా ఖర్చు పెట్టుకుంటారు. రైట్, సమయం అవుతుంది. రామరెడ్డి గారు, ఫైనల్ గా మీరు అక్కడ ఆలస్యం చేస్తారు కాబట్టి ఇక్కడ బకాయిలు పెరిగిపోయా కాబట్టి అడ్జస్ట్మెంట్ జరిగిందే తప్పించి ఇందులో వాడుకునేది ఏముంది? గ్రామాలకు సంబంధించి గ్రామాలకి కదా ఖర్చు పెట్టింది. ఫైనల్ కంక్లూడ్ చేసాడు ఒక మ్యాటర్ లో. మీరు కరెక్ట్ గా ఉంటే కనుక అక్కడి నుంచి కేంద్రం నుంచి ఇష్యూ రాదు కదా. ఎలక్షన్ల టైంలో రేవంత్ రెడ్డి ఒక డ్రామా మాట మాట్లాడాడు. నేను ఢిల్లీకి వెళ్తున్నాను, 3000 కోట్లు తెస్తానంటే మా అరవింద్ గారు చెప్పారు, సర్పంచ్ల ఎన్నికలు అయినాక కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ గా అకౌంట్లు వేస్తుంది, నువ్వు పోయి సంచులు మోసుకురాలేవు, నువ్వు తెచ్చేది ఏముండదు, నీ ఆ రిక్వెస్ట్ కూడా ఉండదు. సర్పంచ్ ఎన్నికలు, ఈ స్థానిక సంస్థ ఎన్నిక పెండింగ్ వల్లనే అవి కేంద్రం ఇస్తుంటే నేను చెప్తున్నాను అట్లా చెప్పుకుంటా. ఒకటి సార్, మొత్తానికి ఏదైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సమన్వయ లోపం అయితే ఉండకూడదు. దానికి గ్రామాలకు వచ్చే నిధులు దారి మళ్లింపు అనేది మాత్రం గ్రామాల అభివృద్ధికి ఉపయోగిస్తే మంచిదే కానీ ఆ దారి మళ్లింపు ఇంకో విధంగా అయితే ఇలా పొలిటికల్ ఇష్యూస్ తప్పించి అభివృద్ధి కిందికి రావు. రైట్ అండ్ రైట్. థ్యాంక్ యూ రామరెడ్డి గారు, థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్ డిబేట్ అండి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. నమస్తే.